నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. పొత్తులు 24 సీట్లు ఎండడానికి కొంచెం కష్టంగా ఉంది. క్లుప్తంగా ఒక 30 సీట్లైనా వస్తాయని నేను ఆశించాను. దానికి కారణం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక 30 స్థానాలపై చిలుకు గణనీయమైనటువంటి ఓట్లు జనసేన పార్టీకి ప్రజలు ఆశీర్వదించారు. టెక్నికల్గా నా ఎక్స్పెక్టేషన్ ఏదన్నా కూడా సీట్లు అనేటువంటి 24 సీట్లు అధికారికంగా ప్రకటన అయిపోయింది. తొలి జాబితాలో 5 సీట్లు ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఎట్టకేలకు నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి వెళ్తాం జరుగుతుంది. నేను ఈ వీడియోలో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేదాలు ఏంటంటే, సార్ దయచేసి కొంచెం మీరు ఇనిషియేషన్ తీసుకుని చిన్న పార్టీ పెద్ద పార్టీని కాకుండా చాలా ఆకాంక్షలతో 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారితో పాటు నిలబెట్టిన కార్యకర్తలకు ఉన్న అసంతృప్తికి కారణం కొంత మా సైడ్ నుంచే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇవ్వడం, ఆ సైడ్ నుంచే కార్యకర్తను కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేయడం తప్ప మీ సైడ్ నుంచి టీడీపీ క్యాడర్ని ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తున్నట్టు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టు కూడా కొంత చేసి ఉండొచ్చు, కానీ బాహాటంగా కనపడలేదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, కొంత అష్యూరెన్స్ అయితే చెప్పండి సార్. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే 24కి 20 సీట్లో 15 సీట్లో ఎంత పాసిబిలిటీ అంత శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఒడిసి పట్టుకుని మేము గెలిపించుకుంటే ఇన్ని పోర్ట్ఫోలియోలు మీ పార్టీలో ఉన్నటువంటి మేము ఎవరం కూడా అందులో పార్టిసిపేట్ చేయాలన్నా, మీ పార్టీలో మంత్రులు అయిపోవాలన్నా ఆకాంక్షించే వ్యక్తులు ఉన్నాం, కార్యకర్తలు. సో దయచేసి కొంత అష్యూరెన్స్ అనేటువంటిది లోకేష్ గారు, మీరు పదే మీటింగ్లకు వెళ్ళినప్పుడు జనసేన పార్టీ సీటు త్యాగం చేసిన చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపేట వేయడం అనే జనరలైజ్ స్టేట్మెంట్ కాకుండా అక్కడ కార్పొరేషన్ ఉంటే మేయర్ని, మున్సిపాలిటీ ఉంటే చైర్మన్ని ఖచ్చితంగా జనసేన అభ్యర్థిని పెడతాం అనేటువంటి ప్రకటనలు చేయండి సార్. కార్యకర్తలకు ఉత్సాహం అనేటువంటిది నింపుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, నాదెండ్ల మనోహర్ గారు చెప్పినా, నాగబాబు గారు చెప్పినా, లేదా పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ చెప్పినా, ఎవరు చెప్పినా కొంత మీ సైడ్ నుంచి కూడా ఉత్సాహం అనేటువంటిది అవసరం నేను నమ్ముతున్నా. కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేసేది ఏం లేదు. కార్యకర్తలు ఇప్పుడైనా మాట్లాడుతాను అనుకొట్టేటట్టు ఉన్నారు కాబట్టి నేను ఇన్ఛార్జీలను రిక్వెస్ట్ చేస్తున్నా. కొంతమంది మధ్య నుంచి మాట్లాడే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు కొంత రివర్స్గా పెడుతున్న కార్యకర్తలు ఇంటికి పిలవండి సార్, కూర్చోబెట్టండి, మాట్లాడండి, సముదాయించండి సార్. పార్టీ అధ్యక్షుడి కంటే మీరే ఎక్కువ అధ్యక్షులా ఫీల్ అయిపోతాం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆయనకున్న సమాభావం రీచ్ అయిన ఏదైనా కోపంలో అలకలో ఉంటామని వెళ్ళిపోండి అన్నాడు కదండి. మీరు కూడా అదే స్లోగన్ ఇచ్చుకుని ఎవడకాడు ఆ మాదిరి మాట్లాడకండి సార్. పనిచేసిన కార్యకర్తలు సరదాగా ఉంటామని వెళ్ళిపోండి అనే మాటలు ఇన్ఛార్జీల స్థాయిలో ఈ టైంలో కరెక్ట్ కాదు. మనం బాహాటంగా ఎంత ఉత్సాహపరుచుకుందని కార్యకర్తలు చెప్పుకున్న గ్రౌండ్ రియాలిటీని మనం అందరం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి టికెట్లు రాని ఇన్ఛార్జీలు ఇవాళకి కావిడ వదిలేయకుండా, మనకు వేరే బెటర్ ఆల్టర్నేటివ్ ప్లాన్ బి ఏమి లేదు కదా. అలిగినటువంటి ఇన్ఛార్జ్ బదులు ఇప్పుడు ఇంకొని రీప్లేస్ చేసేసి కార్యకలాపాలు నడుపుకోవడం కోసం ఉన్న టైం తక్కువ. చేయగలిగితే 10 నియోజకవర్గాలు చేయగలుగుతాం, 20 నియోజకవర్గాలు చేయగలుగుతాం. దయచేసి మనం వాళ్ళ మంచి రోజు లేకపోతే వాళ్ళ పౌర్ణమి లేకపోతే ఎల్లుండి అమావాస్య అని కాదు, ఏ రోజు చేసినా మనందరం కూడా సమాయుక్తంగా ముందరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రెస్ నోట్లు ఏదొస్తుంది, ఎవరికి ఫోన్ చేసినా అదే స్లోగనం. కుర్రోళ్ళు పిలవంటారా అంటే వాళ్ళు పౌర్ణం కదా అని సాయంత్రం దీపాలు ఆడుతున్నారా? నా తెలియక ఆడుతున్నా నాడంగిల్లాగా. కార్యకర్తలు పిలిచి మాట్లాడండి అంటే కలిసి పనిచేయాలా. ఇన్ఛార్జీలు కూడా అర్థం చేసుకోండి, క్రైసిస్ ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆనే డిఫాల్టర్లో నడుచుకుంటూ వచ్చి మన ఖాతాలో పడిపోదు. పలానా నియోజకవర్గంలో పలానా సందులో పలానా గొంతులో ఒక 20 ఓటింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తే వాళ్ళందరినీ ఉమ్మడి అభ్యర్థి వైపు నడిపించుకుంటే తీసుకెళ్లి ఓటు వేయించుకునేటువంటి ప్రహసనం ఎవరిని దాటి, ఆర్థికంగా పరిపుష్టి ఉన్నవాడిని దాటి, ఆడి నియోజకవర్గంలోకి 50-60 కోట్లు పెట్ట సిద్ధంగా ఉన్నవాడిని దాటి, ఆడి యంత్రాంగాన్ని దాటి ఈ ఓటుని బ్యాలెట్ బాక్స్ దాకా తీసుకెళ్ళాలి. దాంతోపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 పార్టీలకి సంబంధించిన క్యాడర్ ఓటుని ఈ ఉమ్మడి అభ్యర్థి వైపు నడిపించుకుంటూ తీసుకురావాలి. టీవీ ఛానల్లో కూర్చొని ఉత్సాహంగా మనం క్రియేట్ చేసేసినటువంటి ఎయిర్ బబుల్తో బెలూన్ తయారవదు. ఖచ్చితంగా బెలూన్ తయారై ప్రభుత్వం ఎగిరేటువంటి అవకాశం ఉన్నా దాన్ని సమాయత్తం చేసుకుని, ఎన్నిసార్లు చెప్తున్నా పిచ్చినా కూడా కాదు, నేను తిరిగాను కదా ఎన్నికలకి, మనకు అనుకున్న దానికి గ్రాస్ రూట్ లెవెల్కి చాలా తేడా ఉంటుంది. చాలా కష్టపడి ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా ముందరికి వెళ్ళాలి. తర్వాత వాళ్ళ ఇష్టం చెప్పేది, నాది ఏముంటుంది, నాది ప్రయత్నంగా చూడాలా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డిఫీట్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక సైన్యం, తెదేపా సైన్యం కలిసి కసరత్తు చేసి బీటలు వారకుండా మనస్ఫూర్తిగా ప్రయాణం చేస్తేనే ఈ లోక కళ్యాణార్థం కాంక్షించినటువంటి కార్యక్రమం గట్టెక్కుతుంది తప్ప, లేదా హరిహర రమణ గోవిందా హరి
మీ అసంతృప్తులు, మీ బాధలు నేను అర్థం చేసుకుంటా. కానీ 40 రోజులు 50 రోజులు దయచేసి దాన్ని ఎక్కడా కూడా సర్ఫేస్ అయ్యే ప్రయత్నం చేయొద్దు. ఇన్నే సీట్లా అంటే మరి గతంలో పోటీ చేసినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో 1000 ఓట్లు 2000 ఓట్లు కూడా ఎందుకు వేయలేదని అంటే ప్రజల మీద అలగలేం, ప్రజలను నిలదీయలేం. కానీ అప్పుడున్న రిజల్ట్ బట్టి ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక ఎంత భయం వేస్తుంది, అంత సాహసంగా మళ్ళీ ఇండిపెండెంట్గా మనం ముందరకు పోవాలంటే. సీట్ల పంచాయతీ అది తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి కూడా కొంత ఆశాపూర్వకమైనటువంటి ప్రకటనలు మరి రెగ్యులర్గా వస్తాయని ఎలక్షన్ లోపల కార్యకర్తలందరినీ భవిష్యత్తు మీద భరోసా కల్పిస్తా ముందరకు సాగాలి ఈ పొత్తు అనేటువంటిది కోరుకుంటూ, బీ కాషియస్. అపోనెంట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి. చాలా నేర్పరితనంగా చాలా జాగ్రత్తగా పోవాలా. వీ కెనాట్ టేక్ హిస్ సైలెన్స్ ఫర్ గ్రాంటెడ్. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తారు. మాకు ఇంకా విపులంగా చెప్పలేదండి, మేమంతా ఆశించలేదండి, మేమంతా ఎక్స్పెక్ట్ చేయలేదండి, నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళంతా కుళ్ళు కుతంత్రాలు చేశారండి, పోలీసు వాళ్ళు ఉసుగొలిపారండి. గెలుపు కారణాలు ఎవరు ఎతకరు, ఓటమికి పుస్తకాల కారణాలు రాసిన ఎవరు పట్టించుకోరు. కార్యదక్షతతో అందరూ పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పిలిచినా పిలవకపోయినా నియోజకవర్గాలు ఎవరికైనా బలుపు ఉందనుకోండి, ఆడు బలుపు కోసం పవన్ కళ్యాణ్ వ్యక్తిని బలి చేయలేం కదా. చీయన్నా చాన్న మన బాధ్యత ఏంటి? 500 ఓట్లు వేపిద్దాం అనుకున్న వాళ్ళం, అక్కడ సహకారం లేదు, 5 ఓట్లు వేద్దాం మన ఇంట్లో వాళ్ళు ఒక 5 లక్షలు ఖర్చు పెట్టుకుందాం అని చెప్పి ఆశగా అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాం. ఎవరికాడ అక్కడ మళ్ళీ అక్కడ చోటు అవకాశం కుదరని ఒకట్లా 50,000 ఖర్చు పెట్టుకుందాం. భాష జలిపోయేటువంటి సమయం కాదు. ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. శత్రువు బలాన్ని అంచనా వేయకుండా లోపలికి వెళ్తే యుద్ధ రంగంలో అభిమన్యుడైపోతాం. అర్జునుడు గురి కుదరాలంటే ఒక ద్రోణాచార్యుడు లాంటి గురువైనా మనకు ఉండాలా, లేదా ఏకలవ్యుడు లాంటి సంకల్పమైనా ఉండాలి. మనకు అక్కడ రాజకీయ గురువులు లేరనుకోండి, స్థానికంగా ఏకలవ్యుడు లాంటి సంకల్పంతో మనం ముందరికి వెళ్తామే. మా ఏళ్ళు కాళ్ళు చేగలు ఇచ్చామన్నామంటే నేను ఇమ్మంటలా. కొంత మీ ఆత్మాభిమానము, కొంత మీ గాయపడ్డటువంటి దాన్ని కొంత పక్కన పెట్టండి అని చెప్తున్నాను అంతే. రానున్న రోజుల్లో మరింత ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నా. నాకు కొంతమంది చెప్తున్నారు, అన్న ప్రశ్న ఓట్లు హరిప్రసాద్ సంతకాలు కాకుండా మాకు ఇంకా కొంచెం లోలో ఉన్నప్పుడు మా నియోజకవర్గాల వారీగా జనసేన పార్టీ నుంచి మా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఆదేశాలు ఇస్తారు, కింద వాళ్ళు కూడా ఓన్ చేసుకు పనిచేసి రావాలి కదా. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న స్పీకర్స్ అంతా కూడా ప్రొయాక్టివ్గా రండి, ముందరకు రండి, కొంత కార్యకర్తలను ఉత్తేజపరచండి. కోవట్లు లాంటి పదాలు వాడద్దు. ఖచ్చితంగా అసంతృప్తులు ఉంటాయి, తిరుగుబాట్లు ఉంటాయి, తిట్లు ఉంటాయి. అవి ఏమీ లేకుండా ఉండడానికి మనం సింపుల్గా వడ్డన బంతి భోజనాలు చేయట్లేదు. ఉంటాయి, ఐస్ క్రీమ్ ఏమి అమ్మట్లేదు కదా. రాజకీయాల్లో ఉంటాయి అసంతృప్తులు, కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళు దే ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ అస్, దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ విత్ అస్. సచ్ ఎక్స్పెక్టేషన్స్ వెన్ దే ఆర్ నాట్ రీచ్, మనం ఉంటుంది, మన బాధ్యత ఉంటుంది మన మీద. ఇది కాదు ఇలా ఇస్తాం, ఇది కాదు ఇలా ఇస్తాం అని చెప్పాలి. ఎవరికంటే మా సిగ్నల్స్ అందుకో, మా ఎవడ యాంటీనాలో అలాగ అంత ఖాళీగా ఉండవు సిగ్నల్స్ అయినా అందుకోవడానికి. జై భీమ్, జై భారత్. నొక్కేసావా? నువ్వు ఊరికి ముందు ఉండవు, నువ్వు నొక్కలేదు కదా. రాజేష్ మహాసేన్ గారికి హృదయపూర్వక అభినందనలు. అప్పుడైతే గొడవ జరిగింది, అప్పుడే నన్ను పార్టీ వాళ్ళు కొంత ఓన్ చేసుకోకుండా మీ విషయంలో నన్ను సైలెంట్గా ఉండమన్నప్పుడు మీరు టికెట్ వస్తుందని నేను ఆ రోజు ఎక్స్పెక్ట్ చేశాను. నాకు ఈ పై లెవెల్ ఇంత మ్యాథ్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ తెలియదు, ఎవడెవడనో పట్టుకుంటే ఏమవుతుంది అవన్నీ తెలియదు. ఆల్మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ స్టిల్ మీ ఆస్పిరేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా జనసైనికులు కూడా అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఉమ్మడి అభ్యర్థి కింద జనసేన టీడీపీ మిమ్మల్ని పీ గన్నవరంలో ఎంచుకోవడం సంతోషపడుతున్నాను. మనస్ఫూర్తిగా మీరు దళిత సామాజిక వర్గం హక్కుల గురించే కాకుండా పీ గన్నవరం నియోజకవర్గంలో ఒకవేళ మీరు గెలిస్తే ఆ నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షల మేరకు పనిచేస్తారని ఆశిస్తున్నాను. కొలకపూడి శ్రీనివాస్ గారు, నాకు తెలిసిన పేర్లు ఇవి టీడీపీ నుంచి బోండమ్మ గారు, సంతోషం. కొన్ని పేర్లు ఇంకా నేను లిస్ట్ చేసి చూడలేదు. అలాగే లోకం మాధవి గారు కానీ, అంతా నానాజీ గారు కానీ జనసేన నుంచి, తదితర వ్యక్తులందరూ కూడా. ఎవరి పేర్లు చదవకపోతే ఎవడే ఉంటాడు, ఎవడందరూ ఇక్కడ పెట్టండి నాకు కొనసాగు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటాం.